వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో వైసీపీ నాయకులు, జనసేన, టీడీపీల మధ్య విభేదాలు ఉన్నట్లు కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ నాయకులు చెముకుల కృష్ణ చైతన్య ఆరోపించారు. ఎవరు ఎన్ని ప్రచారాలు, కుట్రలు చేసినా టీడీపీ, జనసేన కలిసి పోరాటం చేయడం ఖాయమని, 2024లో విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజపాలెం స్వాగత కళ్యాణ మండపంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో జనసేన కోవూరు నియోజకవర్గం కేర్ టేకర్స్ చప్పిడి శ్రీనివాసులరెడ్డి, గుడి హరికుమార్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి, చెక్క మదన్, మాతూరు శ్రీనివాసరెడ్డి, జన సైనికులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి పత్రికా విలేకరుల సమావేశం నార్త్ రాజపాలెం గ్రామంలో నిర్వహించుకుంటున్నాం. ఈ రెండు పార్టీలు కలిసి ఒక ఉమ్మడి వేదిక మీదకి వచ్చి ఈ రాష్ట్ర భవితవ్యం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, అలానే కోవూరు నియోజకవర్గ భవిష్యత్తు కోసం, కోవూరు నియోజకవర్గంలో దోపిడీ కాపాడుతున్నటువంటి సహజ సంపదలను కాపాడడం కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళికలతో ప్రజల యొక్క అవసరాలు తీర్చడం కోసం, ప్రజా యొక్క సంక్షేమానికి అనుగుణంగా పనిచేయడం కోసం ఒక వేదిక మీదకి ఏర్పడ్డాయి. వేరువేరుగా జనసేన, తెలుగుదేశం పార్టీ గడిచిన 4 సంవత్సరాల కాలంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరువేరుగా అనేక రకాల ప్రజల యొక్క ఉపయోగపరమైనటువంటి ఉద్యమాలు చేపట్టినప్పుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒకరికొకరు సహకరించుకున్న మాట విషయం. అలాంటిది ఒకే వేదిక మీదకి వచ్చి పోరాటాలు ప్రారంభించిన తర్వాత భయపడినటువంటి పాలకపక్షం వైకాపా ముఖ్యమంత్రి దగ్గర నుంచి గల్లీ స్థాయి నాయకత్వం వరకు ఏ విధంగా ఈ మైత్రిని, ఈ స్నేహాన్ని, ప్రజలకి అవసరమై పోరాటాలు చేస్తున్నటువంటి ఈ పోరాట స్ఫూర్తిని, రాబోయే విజయాన్ని ఏ విధంగా చెడగొట్టాలి, వీళ్ళ మధ్య ఏ విధంగా విభేదాలు సృష్టించాలి, వీళ్ళ మధ్య ఒకరికొకరికి ఏ విధంగా అనుమానాలు క్రియేట్ చేయాలి, ప్రజల్లో వీరిపైన ఒక అభద్రతాభావాన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలని చెప్పి ఆలోచన విధానంతో, దుర్మార్గమైన ఆలోచన విధానంతో అధినాయకత్వం కాడి నుంచి శాసనసభ్యుల దాకా అనేక రకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. నాశనం అయిపోతాయి ఆ పరిస్థితులు. మా ఇన్ఛార్జి పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు కానీ, మాజీ శాసనసభ్యులు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఏ రోజు చెప్పడం లేదు. ఎవరో పనికి వాళ్ళ ఏదో పనికి వాళ్ళ విషయాలు పోస్ట్ చేస్తే మీరు అలా చేయొద్దు, మనకంటే అవసరాలు లేవు, వాస్తవాలను ప్రజలకు తెలియచేయండి అని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటిదాకా మానుకోండి. జరుగుతున్న ఈ విషపూరితమైనటువంటి ప్రచారాలని ఆపండి. లేని పక్షంలో జనసేన, తెలుగుదేశం పార్టీల ఐక్యతతో మేము తీసుకునేటువంటి కార్యాచరణలు, మేము తీసుకున్నటువంటి ప్రణాళికలు, మేము చేయబడిన పోరాటాలు మీ ఉనికికే ప్రమాదం చేస్తాయి. హెచ్చరిస్తా ఉన్నాం. మాకు భయం లేదు, ఎవరినో చూసి భయపడాల్సిన అవసరాలు మాకు లేవు. ఖచ్చితంగా సరైన సమాధానం చెప్తాం. ఒక ప్రజల యొక్క అవసరాల కోసంగా, సమాజంలో ఉన్నటువంటి విషయాన్ని బయటపెట్టడం కోసంగా ఎవరో పత్రికా సోదరులో లేకపోతే మరో మేధావులో ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. అనేక అంశాలు ఆ గ్రూప్లోకి వస్తుంటాయి, చర్చించాల్సిన అంశాలు అనేక వస్తుంటాయి, తప్పు కాదు. ఆ గ్రూప్ అడ్మిన్స్ కూడా ఆ గ్రూపులో పెట్టేటువంటి సమాచారం ఎటువంటి సమాచారం పెడుతున్నారు, దీనివల్ల ఏ విధమైన లాభ నష్టాలను ఒకసారి పరిశీలించుకోవాలని చెప్పని ఆ గ్రూప్ అడ్మిన్ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కావాలని చెప్పి కొంతమందిని వ్యక్తిగతంగా కించపరచాలని చెప్పి, డ్యామేజ్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తే ఆ గ్రూపులో ఉన్నటువంటి సభ్యులు మీరు దయచేసి రిమూవ్ చేయండి. లేకపోతే జరిగే పరిణామాలకి ఆ గ్రూప్ అడ్మిన్లు కూడా కారకులు అవుతారు. ఎన్నికలు రాబోతా ఉన్నాయి. పచ్చని కోవూరు డెల్టా ప్రాంతంలో ఏ రోజు కూడా గొడవలతో ఎన్నికలు చేసుకున్న సందర్భాలు గడిచినటువంటి 30 సంవత్సరాల కాలంలో లేవు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆయన యొక్క అనుచరగణం, ఆయనకున్నటువంటి సోషల్ మీడియా టీంతో జనసేనకి, తెలుగుదేశానికి మధ్య విభేదాలు ఉన్నాయి. జనసేనకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని పరామర్శించడానికి పోలవరెడ్డి గారు పోతే వాళ్ళు వ్యతిరేకించారు. ఈయన సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పని
ఒక అవాస్తవాన్ని ఒక అద్భుతమైన కథగా అల్లి తనకు సంబంధించిన సోషల్ మీడియా ద్వారా నిన్న రాత్రి నుంచి అనేక రకాలుగా ప్రచారాలు ప్రారంభించారు. దీని అర్థం ఏంటంటే ఇంకొక 3 నెలల తర్వాత జరగబోయే ఎన్నికల్లో తన ఘోర పరాజయాన్ని ముందే అంగీకరించినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఓటమి భయంతో ప్రజలు తనని తిరస్కరిస్తున్న విధానాన్ని గుర్తిస్తూ జాగ్రత్త పడటం కోసంగా కొన్ని విభేదాలు సృష్టించడానికి ఒక అసహ్యమైనటువంటి విధానాన్ని ఎంచుకున్నాడు. 6 సార్లు శాసనసభ్యులు, ఈ జిల్లాలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ నాయకత్వంతో పనిచేసిన అనుభవం, కోవూరు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకమైన కుటుంబం అని చెప్పుకున్నటువంటి కుటుంబం అత్యంత నీచమైన సంస్కృతికి దిగజారిపోవటం నిజంగా బాధగా ఉంది. రౌడీల చేత నోటికి వచ్చేయడం, మాట్లాడించడం, సోషల్ మీడియాలో అభూత కల్పనని అవాస్తవాలను చిత్రీకరించి క్రియేట్ చేసి ప్రచారాలు చేసుకోవడం, నిజంగా ఇదే రాజకీయ నైతికైతే, ఇదే నిజంగా రాజకీయం అయ్యుంటే ఇంతకంటే నీచమైనటువంటి పనులు మరో లేదని తెలియజేస్తా ఉన్నాం. జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క సోషల్ మీడియా వింగుకో, జన సైనికులకో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో ఇటువంటి నీచమైన ప్రచారాలు చేయటాలని చెప్పిన ఆలోచన కూడా లేదు. ఒకవేళ చేయాల్సి వస్తే మరలా కూడా చెప్తున్నాం, ఒకవేళ ఇటువంటి ప్రచారాలు చేయాల్సి వస్తే ఏ ఒక్క వైకాపా నాయకుడు కూడా ఎక్కడ ఉండే పరిస్థితి ఉండదు. చేయాలని చెప్పని ప్రయత్నాలు చేస్తే కోవూరు నియోజకవర్గంలో చాలా తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. దానికి వాట్సాప్ గ్రూపులో సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు కారకులు కావద్దని తెలియజేస్తా ఉన్నాం. పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారన్నా, జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు కావచ్చు, జనసేన కోవూరు నియోజకవర్గ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, వీరందరితో గడిచిన 4 సంవత్సరాల కాలంలో చాలా చక్కటి సత్సంబంధాలు ఉన్నాయి. ఎవరితో ఏ చిన్న విభేదం లేదు. మా మధ్య ఉన్నటువంటి మైత్రి, స్నేహం, ప్రేమ, అభిమానం రాజ్యాధికారం కోసం కాదు, ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం, కోవూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం జరిగేటువంటి ఒక పోరాట స్ఫూర్తి. ఆ పోరాట స్ఫూర్తిలో రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ విజయంలో జన సైనికుల పాత్ర అత్యంత ప్రముఖంగా ఉండబోతా ఉంది. జన సైనికులతో మా మైత్రి, పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి దినేష్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి స్నేహాలు, సంబంధాలు మరింత బలపడతాయి. మీ యొక్క పిచ్చి ప్రణాళికలకు, మీరు చేసేటువంటి అసత్య ప్రచారాలకు ఎవరు వెనకడ వెంచి తెలియజేస్తూ మరొక్క మారు హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి విష ప్రచారాలు ఆపండి, లేకపోతే సరైన సమయంలో సరైన విధంగా ప్రజలే మీకు సమాధానం చెప్పే పరిస్థితులు ఏర్పడతాయని తెలియజేస్తూ జనసేన తెలుగుదేశం మైత్రి కలగాల వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ జై జనసేన, జై చంద్రబాబు, జై తెలుగుదేశం. జరిగినట్టు దానికి పెడలూరు తెలుగుదేశంలో సాయిలు కూడా పోనట్టు, పక్కనే సిపిఎం తెలుగుదేశం కార్యాలయం ఉన్నా కూడా తెలుగుదేశంలో ఇక్కడ పోనట్టు, పట్టించుకున్నట్టు, తెలుగుదేశం జనసేన మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు ఉన్నట్టు మన వాళ్ళు సోషల్ మీడియాలో చెప్పారు. నేను అప్పుడే మన వాళ్ళకి చెప్పానట్టు, అనవసరంగా పెట్టారు పోస్ట్ మన అకౌంట్ చేయడం అని. ఏదో చిన్న విషయం అనుకుని వదిలేసాం ఆ రోజు దాన్ని. నేను మళ్ళీ అటువంటి ఇంకొన్ని వార్తలు కలిపి ఇంకా ఫోకస్ చేసి మాట్లాడాను. ఆ రోజు ఎడవలూరులో జనసేన ఫ్లాగ్ హాయిస్ట్ జరిగిన రోజు మాకు జనసేన స్థానికంగా ఉండేవాళ్ళు చెప్పారన్న రేపు కార్యక్రమం ఉంది, సీను చెప్పాడు, మీరు అందరూ రాండి అని. తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ చెంకుల శ్రీనివాసులు వచ్చాడు, నేను పోయాను, మా కార్యకర్తలు 10-15 మంది పోయాం. పోయిన తర్వాత ఫ్లాగ్ హాయిస్టింగ్ అయిపోయిన తర్వాత అందరూ మా పార్టీ ఆఫీస్ కాడికి వచ్చుకొని మాట్లాడుకున్నాం, కూర్చొని మాట్లాడుకున్నాం, అందరం టీ తాగాం. దాదాపు మా పార్టీ ఆఫీస్ కాడ 20 నిమిషాలు సేపు కూర్చొని మాట్లాడాం. అంత జరిగితే ఆ ఉదయం అనే పేపర్, అదేం పేపరో నాకు అర్థం కాలే, వాళ్ళ వార్త పెట్టడం, బహుశా వాళ్ళ చేత దీనిలో పెట్టించుంటారు, డబ్బులు ఇచ్చో బతిలాడో పెట్టించుంటారు, వాళ్ళ చేత పెట్టించడం, దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, మేము పోనట్టు చెప్పడం అనేది నిజంగా హాస్యాస్పదం. దీన్ని మాత్రం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా ఉదయం వారు మీరు ఒకసారి చూసుకోండి, ఫోటోలు చూసుకోండి, ఏదన్నా ఉంటే ఇప్పుడు నేను కానీ
మీరు కానీ పొరపాటు చెప్పుంటే మళ్ళీ మీరు రాయండి, మేము దానికి బద్దులో వింటాం. అంతేగాని తప్పుడు వార్తలు తప్పుడు ప్రచారాలు చేయడం ఆ పత్రిక వారికి మంచిది కాదు. అట్నే ఆ రఫీ అయిన ఆయనకి ప్రసన్న కుమార్ రెడ్డి కింద ఉద్యోగస్తుడు ఆయన నియమించుకున్న ఉద్యోగస్తుడు ఆయనకి కానీ ఇటువంటి తప్పుడు వార్తలు పెట్టడం మంచిది కాదని, ఇటువంటి తప్పుడు వార్తలు మీరు పెట్టసాగితే మేము ఇంకా చాలా ఎక్కువ చెప్పగలం. ఉదాహరణకు మన మిత్రుడు ఇప్పుడు చాలా చెప్పారు ప్రసన్న కుమార్ గారి గురించి, అవి చాలా తెలుసు, అందరికీ తెలుసు. నియోజకవర్గం జనసేన పార్టీ ముఖ్యంగా ఈ మధ్య ఒక సామెత ఉంది, పాత రోజుల్లో పెద్దోళ్ళు ఆడేవాళ్ళు, అత్త మీద కోపం దొత్త మీద చూపించింది అని. ఆ విధంగా మన కోవూరు నియోజకవర్గం పరిస్థితి జరుగుతూ ఉంది. ఎందుకంటే నిన్న ఒక కోవూరు నియోజకవర్గం గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నారు, మీడియా మిత్రులు కావచ్చు, పెద్దలు అందరూ కలిసి, దానిలో అఫీషియల్స్ పర్సన్స్ అందరూ కూడా ఉన్నారు. దాన్ని చాలా విజ్ఞతగా వాడుతూ ఉంటారు అందరూ కూడా. అంటే ఏమంటే ఏకిరి పోకిరి మెసేజెస్ పెట్టకుండా సమాజానికి పనికి వచ్చాయి, పేపర్ కట్టించేవి అటువంటివి పెడుతూ ఉంటారు. కానీ నిన్న రాత్రి 7:15 రఫీ అనే అతను ఎవరు, అతని గురించి కూడా మాకు తెలియదు, కోనాసి జయప్రకాష్ అనే అతను యాడ్ చేయడం జరిగింది. యాడ్ చేసిన 15-20 నిమిషాల తర్వాత అతను ఒక మెసేజ్ పెట్టాడు గ్రూప్లో, ఫ్లాష్ కోవూరులో జనసేన టీడీపీ మధ్య బగ్గుమన్న విభేదాలు, కోవూరు మండల సీనియర్ జనసేన నాయకుడు పోలంరెడ్డికి వార్నింగ్, విచారించేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుని కలిసినందున పోలంరెడ్డి ప్రశ్నించగా బదులుగా నీవు ఎవరు నన్ను అడిగేదానికి అని ఆ జనసేన సీనియర్ నాయకుడు సమాధానం ఇచ్చాడు. దానికి పోలంరెడ్డి క్షమాపణ చెప్పాడు. సీనియర్ జనసైనికుడు ఈరోజు ఒక మీటింగ్లో చెప్పాడు. అసలు పోలంరెడ్డి నిన్న ఎక్కడున్నారు? ఆ సీనియర్ జనసేన నాయకుడు ఎవరో మాకు తెలియదు, అతను తెలిస్తే కొంచెం గ్రూపులో మళ్ళీ అడిగా మేము, ఎవరండి, ఎక్కడండి, ఎప్పుడు జరిగిందని సార్ అని అంటే ఇప్పటికీ సమాధానం లేదు దానికి. అంటే ఇటువంటి చౌకబారుతనానికి కూడా 6 సార్లు నేను ఎమ్మెల్యేగా పనిచేశాను, కోవూరు నియోజకవర్గానికి మంత్రిగా కూడా పనిచేశాను అని చెప్పుకునే ఒక సీనియరు వైసీపీ నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గర ఉండే పేటీఎం బ్యాచ్లు చేసేటువంటి పని. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గెలవడానికి ప్రయత్నించండి, అంతేగాని తొక్కడానికి ప్రయత్నించవద్దు. ఇటువంటి చౌకబారు ఉపన్యాసాలు కావచ్చు, పోస్టులు పెట్టేసి మిగతా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేదాన్ని కానీ ప్రయత్నిస్తే మీకంటే యువత ఎక్కువ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ జనసేనలో యువత ఎలా ఉంటారో తెలుసు మీకు. ఓడిపోయిన ఆయన కోసమే ఈ విధంగా పనిచేస్తూ ఉన్నాం జనసైనికులమే. అతను ఓడిపోయాడు, గెలిచిన సీట్ని కూడా వదిలేసుకున్నాడు. కానీ అతని కోసం భావితరాల భవిష్యత్తు కోసం 25 సంవత్సరాలు రాజకీయం పిల్లలందరూ కూడా రాబోయే రోజుల్లో ఉండాలి, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేసే వ్యక్తిని ఒక్క మాట చెప్పాడు మాకు. కలిసి మేము టీడీపీ నాయకులందరితో కూడా కలిసి పొరపచ్చాలు లేకుండా పని చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్న క్రమంలో ఇటువంటి పేటీఎం బ్యాచ్లు కొద్దిమంది కలిసి మా మీద బురద చల్లడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 2 రోజుల ముందే రీసెంట్గా వాళ్ళ ఇంటి దగ్గర, మన ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర ఒక మీటింగ్ జరిగింది. సోషల్ మీడియా వింగ్ విభాగానికి అందరికి సంబంధించి మీరు ఎలా బురద చల్లుతారు, టీడీపీ వాళ్ళ మీద కావచ్చు, జనసేన వాళ్ళ మీద కావచ్చు, ఎటువంటి బురద చల్లుతారు అంటే కడిగినా కూడా పోకూడదు అనమాట. అటువంటి మకిలి పట్టే విధంగా టీడీపీ వాళ్ళ మీద జనసేన వాళ్ళు తిట్టారని, జనసేన వాళ్ళు తిట్టారని టీడీపీ వాళ్ళ మీద అలా పెట్టేసి రకరకాలుగా క్రియేట్ చేసి వాళ్ళకి అలిగేషన్స్ పెట్టండి అని చెప్పి పెట్టారు. అది ఏ విధంగా అంటే ఈ కోవూరు గ్రూప్ ఒకసారి ఓపెన్ చేసి అందరు మీడియా మిత్రులు కూడా తెలుసు, రకరకాల వాళ్ళు ఫోన్ చేశారు ఎక్కడ జరిగింది ఏందనేది. మీడియా మిత్రులు కూడా కొద్దిగా ఆలోచించాలి. ఎందుకంటే మేము ఎలా కలిసి పనిచేస్తూ ఉన్నాము, ఎంత ఒద్దిగ్గా ఉన్నాము, పిల్లలైనా సరే పెద్దల సలహాలు తీసుకొని మేము ఎలా ముందుకెళ్తూ ఉన్నాము, కలవాల్సిన ప్రోగ్రాంలు కలిసి నీట్గా చేస్తూ ఉన్నాము. కానీ ఖాళీ లేనప్పుడు ఖాళీ ఉండకుండా మిగతా టైంలో కూడా నిన్న వెడవలూరులో ప్రోగ్రాం చేసాం. ఒక మీడియా మిత్రుడు రాశాడు అది పనిగా, అంటే జనాలు ఎవరూ లేరు, జనసేనకు జనాలు కరువు అని కూడా రాశాడు ఒక అతను. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మొన్న 20,000 మంది జనాభా కావాలి నాకు, 600 ఆటోలు కావచ్చు, 235 బస్సులు కావచ్చు, 300 కార్లు కావచ్చు, మనిషికి 300 రూపాయలు లెక్కన ఇచ్చి టార్గెట్ 20,000 మంది అంట. ఎందుకంటే అధికారంలో ఉన్న ఒక ఎమ్మెల్యే టార్గెట్ 20,000 మంది మనిషికి 300 లెక్కన ఇచ్చి జన సమూహాన్ని పెట్టి మీటింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా కొన్ని ఖాళీ కూర్చోలేదు. కానీ మాకు ఎప్పుడు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ అంటే చాలు, డబ్బులు వెదజలబడలే, ప్లేస్ ఎత్తుక్కోవాలి మేము ముందు, మీరు పర్మిషన్లు ఎవరు అధికార పార్టీ వాళ్ళు, అంతేగాని జనసేనకి ఎప్పుడు జనాలు కరువు అనేది ఉండదు. ఎందుకంటే కొత్తగా వచ్చినట్టున్నాడు, కనీసం జెండా లాగేటప్పుడు 10 మంది అన్న ఉండి ఫోటో పెట్టుంటే జనాలు కరువు అనుకోవచ్చు. జనాలు అందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఫోటో తీసి పెడితే జనాలు ఎక్కడ ఉంటారు? రాత్రి 12 ఫోటోలు తీస్తూ ఉంటారా? అదే మన ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీటింగ్ జరిగినప్పుడు రాత్రి 12-10గా పోయి చూసి అక్కడ ఉంటాయి ఖాళీ కుర్చీలు కూడా అన్నీ ఎత్తేసుకుంటారు. అంటే కొద్దిమందిని అలా వాడుతూ ఉన్నారు. దయచేసి మీడియా మిత్రులారా మీరు కూడా గమనించండి, మేము ఎలా ఉన్నాము, మేము ఎవరన్నా మీతో ఎప్పుడన్నా చెప్పున్నాము మాకు టీడీపీ వాళ్ళకి ఏదో పడట్లేదు సమన్వయ లోపం అని. ఇకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు సోదరులు కావచ్చు, సోదర కుమారులు కావచ్చు, అందరిని కూడా తిప్పుకుంటారు అనమాట మీ పార్టీలతో మీ వెనక.
టికెట్ వస్తుంది అనే ఉద్దేశంతో మళ్ళీ వీళ్ళు ఎక్కడ పోటీకి వస్తారనే ఉద్దేశంతో వాళ్ళని రానివ్వరు. అంటే మీ దగ్గర ఇది పెట్టుకునే నెపాలు మాలో మాకు చిలికలు పెట్టాలంటే అంత అసమర్థులు లేరు, ఇప్పుడు అంత అమాయకులు కూడా లేరు. ఎందుకంటే చాలా ఎడ్యుకేట్ అన్నారు పొలిటికల్గా కూడా, ఇప్పుడు యూత్ కూడా చాలా ఎడ్యుకేట్ అన్నారు. కాబట్టి కొద్దిగా మీ వాళ్ళనే కొంచెం ఎడ్యుకేట్ చేసుకోండి. మరి చౌకబారు పోస్టులకి పడరా వాళ్ళు జన సైనికులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు పడరని చెప్పి మీ వాళ్ళని మీరు ఎడ్యుకేట్ చేసుకోవాలి. తర్వాత ఈ మధ్య మీరు చేయలేని చిన్న పని, చేమంత పని, చెర్లపాలెం కట్ట కింద పాలెంలో మేము వెళ్ళి జన సైనికులు వెళ్ళి ఒక సమస్యను గుర్తించాం. కొద్దిగా 100 మంది పైన విద్యార్థులు కాలినడకన వెళ్తూ ఉన్నారు, అటు 1.5 కిలోమీటర్ ఇటు 1.5 కిలోమీటర్ అని చెప్పి అక్కడ మా జనసేన నాయకులు చెప్తే మేము వెళ్ళి ఆ రోజు మీకు ఒక మీడియా ద్వారా ఇంటిమేషన్ ఇచ్చాం. మీకు వారం రోజుల లోపల మీరు దీన్ని పూర్తి చేయండి, రైతులు ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారండి. అది మహా అంటే ఎత్తి కొడితే పెద్ద వేలతో పని కూడా కాదు, ఆ పని కూడా మీరు చేయలేరు. అదేమంటే మేము 6 సార్లు మేము ఎమ్మెల్యేగా పనిచేస్తాము, ఈసారి గెలిస్తే మళ్ళీ మాకు మినిస్ట్రీ వస్తుంది అని చెప్పి మీరు మళ్ళీ చౌకుతారు, ఉపన్యాసాలు చేస్తూ ఉంటారు. మేము వెళ్ళి టీడీపీ నాయకులను కలుపుకొని సమిష్టి కృషితోటి వారం తర్వాత మీరు చేయకపోతే చేసిన ఘనత కోవూరు నియోజకవర్గంలో జనసేన టీడీపీ దీన్నే ఐక్యతగా తీసుకోవచ్చు. మీరు మాలో మాకు విభేదాలు ఉన్నాయంటే ఆ రోజు వాళ్ళు ఎందుకు వస్తారు, మేము ఎందుకు వెళ్ళి చేస్తాం ప్రోగ్రామ్, ప్రతి ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేసుకొని చేస్తూ ఉన్నాం. తర్వాత ఈ మధ్య అంటున్నారు కొద్దిమంది విడవలూరులో టీడీపీ వాళ్ళు కలవలేదు, అసలు రాలేదని. విడవలూరులో టీడీపీ వాళ్ళు మా ప్రోగ్రామ్కి వచ్చారు, ఇక్కడే ఉన్నారు సాక్షులు. వాళ్ళ ఆఫీసుకు కూడా మమ్మల్ని మా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు మల్లికాంత్ రెడ్డి గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అందరం కూడా కలిసి టీ పార్టీ చేసుకోవడం జరిగింది. అందరం షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నాం, ఫొటోస్ కూడా దిగున్నాం. విత్ ఫోటో ప్రూఫ్తోటే మాట్లాడతాం మేము ఏది కూడా. అందుకని మాలో మాకు విభేదాలు పెట్టాలని చెప్పి చూడొద్దు. మీ ఎలా ఉంటుందంటే ఎమ్మెల్యే గారి మనస్తత్వం, చిరుతుప్పుల దాడిలో లాక్షిత అనే అమ్మాయి చనిపోతే ఆ రోజు అర్థమైపోయింది మీది. ముందు ఒక మాట తల్లిదండ్రుల మీద విచారణ జరపాలి ఆడపిల్ల కాబట్టి, తర్వాత ఒక మాట నేను అలా అనలేదు ఇలా అనలేదు అని చెప్పి మళ్ళీ మీరే వెళ్ళేసి వాళ్ళకి మీ ఫండ్ మీకు ఉన్నటువంటి ట్రస్ట్ తరఫున అమౌంట్ ఇస్తాము అది అని చెప్పి అంటే ముందు మాత్రం తప్పు చేసేది, తర్వాత వచ్చేసి ఇటువంటి మాత్రం సరిదిద్దుకునే పనులు చేస్తూ ఉంటారు మీరు కావచ్చు. వీటన్నిటి మీద కూడా కొద్దిమంది మీలాంటి వాళ్ళు కమిషన్ తీసుకొని శనివారం ఆదివారం రోజు బెంగళూరులో క్లబ్లు చెన్నైలో పబ్బులకి వెళ్తున్నారని చెప్పి టాక్ బలంగా వినిపిస్తుంది. నేను గంటాపదంగా చెప్పగలను ఇది, ఎందుకంటే కమిషన్లు బేస్ చేసి వాటిని తీసుకొని క్లబ్బులు పబ్బుల్లో తిరుగుతూ ఉన్నారు మీరు అని చెప్పి బలంగా వినిపిస్తూ ఉంది. దీని మీద కూడా మీరు ఒక్కసారి దృష్టి పెట్టండి, మా మీద కాదు పెట్టాల్సిన దృష్టి. ఇకపోతే మీకు ఒకటి మాత్రం ఉంది, ఒక టాక్ కాదు ఇది, ఫ్యాక్ట్ ఇది. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే స్పెషల్ స్టేటస్ తేలాక మందు బాటిల్ తీసుకొచ్చాడు స్పెషల్ స్టేటస్ అని, మళ్ళీ నిన్న జాబ్ క్యాలెండర్ కూడా వదిలేడు. నిన్న రీసెంట్గా అంటే కొత్త ఉందన్నమాట. ఈ మధ్య అంతా మేము కూడా చాలా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వదులుతారయ్యా అని. అది వదలలేక ఆడుదాం ఆంధ్ర అనేది పెట్టి పిల్లకాయలకి ఉద్యోగాలు పక్కన పెడతారు. యువకులు ఏంటంటే బ్యాట్లు వీట్లు కొన్ని గేమ్స్ పెడితే అటు సైలెంట్ అవుతారు, ఎలక్షన్ స్టంట్ ప్రయోగించారు కానీ ఆడుదాం ఆంధ్ర పక్కకు పోయింది. ఇకపోతే గోవా నుంచి మద్యం తెచ్చిన ఘనత మైపాడికి కూడా మన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కాదని చెప్పి గంటాపదంగా ఈరోజు నేను చెప్పగలను. ఎందుకంటే వేల సీసాల మద్యం కావచ్చు, బీర్ బాటిల్స్ కావచ్చు మైపాడు గ్రామానికి తరలి వచ్చింది మీ హయాంలోనైనా కాదా? వీటన్నిటి మీద ఫోకస్ పెట్టండి. కానీ జన సైనికులకి టీడీపీ వాళ్ళకి పొగ పెడదాము, ఎట్టొకటి చేద్దాము, వాళ్ళకి లోకల్కలు పెడదామంటే అంత అమాయకులు లేరు ఇక్కడ. అందరం కూడా ఎడ్యుకేషన్ పర్సన్స్. ఎందుకంటే 2 రోజుల నుంచి మీ గురించి ఎలా పేపర్లో వస్తూ ఉందో చూడండి ఒకసారి. నల్లపురెడ్డి కాదు నల్ల త్రాచు అని రాస్తూ ఉన్నారు నెల్లూరు నయం అంటేనా. అందుకని ఎవరిది వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది. దయచేసి మీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ విభాగం కావచ్చు, మా పార్టీ వాళ్ళకి మేము ఎలాగ చెప్పుకున్నాం, గ్రూపుల్లో కూడా చూస్తూ ఉన్నాం, మా వాళ్ళు ఎలా నెమ్మదిగా ఉన్నారు, మీరు ఎలా దూకుడు. కానీ వ్యక్తిగత దోషణ కూడా దిగే నైజానికి మీరు ఈరోజు దిగజారిపోయి ఉన్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. రాబోయే రోజుల్లో ప్రజలు మాత్రం ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. మాకు విభేదాలు సృష్టించాలనుకోవడం మీ కల్లా. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి మాటకి కట్టుబడి ఉన్నాము. మా పేరులే జన సైనికులు, మేము జనాలం కాదు మీలాగా మీ మాటలు నమ్మి గొర్రెల్లాగా ఓట్లేయడానికి. ఓటర్లం అయితే కాదు, మేము రాబోయే ఎలక్షన్లో షోటర్లలాగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తీసుకొస్తాము. ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవడానికి మా శక్తి వంచన లేకుండా పనిచేస్తామని చెప్పి ఈరోజు జనసేన టీడీపీ కలిసిన సందర్భంగా కోవూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఒక తీర్మానం అనేది చేసుకొని కూడా మీ ముందుకు రావడం జరిగింది. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. కోవూరు నియోజకవర్గ సమన్వయకర్తని మరియు తెలుగుదేశం జనసేన పిఓసి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని మీడియా మిత్రులు టీడీపీ వాళ్ళు కలిసి సోషల్ మీడియాకి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. అది దేనికంటే ప్రజలు
అధికారంలో ఉన్న నాయకులు కూడా దాంట్లో ఉన్నారు. దాంట్లో ఏం చేస్తున్నారు, జనాలకి ఏం చేస్తున్నారు, ఏం ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయని చెప్పి పెట్టుకోవడానికి మాత్రమే, మంచి వార్తలు పెట్టుకోవడానికి మాత్రమే వాడే వాట్సాప్ అది. అనవసరంగా ఆ దాంట్లో ఒక ప్రజలకి మంచి చేయాలి అని సంకల్పంతో మా కళ్యాణ్ బాబు గారు ఉద్దేశం కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కావచ్చు, మనసులు కలవడం వల్ల ప్రజలకు మంచి చేయడమే శ్రేయస్సుగా జనసేన టీడీపీ కలిసి పనిచేస్తున్న సందర్భం ఇప్పుడు జరుగుతుంది. ఓటమి, అధికారం వ్యతిరేకత, అధికార పార్టీ వ్యతిరేకత ఒక్కసారి అని చెప్పి గెలిచి ప్రజలకి ఏమీ చేయని పనులు కంటికి కనిపిస్తుండడంతో వాళ్ళ ఓటమి వాళ్ళకి కళ్ళ ముందు ఉండడంతో ఏ విధంగా మనం నీచమైన రాజకీయాలు చేయాలి అని ఆలోచించి జనసేన తెలుగుదేశం కొట్టుకుంటున్నారు, విడిపోతున్నారు, వాళ్ళు విభేదాలు ఉన్నాయని చెప్పి అనవసరమైన వ్యాఖ్యలు ప్రజల్లో తీసుకెళ్తున్నారు. మీరు చేసే వ్యాఖ్యలు నిజమా అబద్ధమా అని చెప్పి ప్రతిదీ సోషల్ మీడియాలో చూస్తే తెలుస్తుంది. నిన్న విడవలూరులో రంగరంగ వైభవంగా మా జెండా ఆవిష్కరణ చేస్తే టీడీపీ జనసేన కలిసి అక్కడ మేము పాల్గొనడం జరిగింది. ఎవరో ఒక మీడియా మిత్రుడు కావచ్చు, తెలుసో తెలియకో జనసేనకి జనాలకి కరువు అన్నాడు. ఆ ఒక్క మాట చాలు ఇవన్నీ మాటలు అబద్ధం అని చెప్పి చూడండి. ఒక్కసారి మేము మీకోసం జనసేన టీడీపీ కలిసి మీకు జరిగిన సమస్యలకి, మీకు జరిగిన అన్యాయాలకి కోసం మేము పోరాడుతూ కలిసి రేపు ప్రభుత్వాన్ని స్థాపించి మీకోసం ఉమ్మడి రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని మేము స్థాపించి ప్రజలందరికీ మంచి చేయడం కోసమే మేము కలవడం జరిగింది. వీళ్ళు చేసే నీచమైన 1995 చీప్ పాలిటిక్స్ని ఈరోజు చదువుకొని, ఇంత ఉన్నతమైన చదువుకొని అందరూ డెవలప్ అయిన ఈ రోజుల్లో ఇలాంటివి వాడుతున్నారు. ఇలాంటివి జనాలు నమ్మరు అని చెప్పి అధికార ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి. ఒకటే చెప్తున్నాం, నీచమైన రాజకీయాలు మీరు చేస్తున్నారు, చేయండి. విచక్షణారూపంగా మాట్లాడుతున్నారు, మాట్లాడండి. పడుతున్నాం. మేము అధికారంలో వచ్చేంత వరకు ప్రజల కోసం మీరు ఎన్ని మాట్లాడినా పడతాం. రానున్న రోజుల్లో జనసేన టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది. ఇది వాస్తవం. ఇది గుర్తుపెట్టుకొని మీ తప్పుల్ని కప్పిపించుకోవడం కోసం మా మీద బురద జల్లకుండా మిమ్మల్ని నమ్మి ఆల్రెడీ గెలిపించారు. కనీసం తుది మెరుపులన్నా ఇన్ని రోజులు శంకుస్థాపన చేసే శిలాబలగాలు కావచ్చు, ఎన్నెన్నో కార్యక్రమాలు మేము ఎన్నో మీ దృష్టికి తీసుకొచ్చాం. అన్నీ పెండింగ్ ఉన్నాయి. వాటి మీద దృష్టి సాధించి కొంతవరకన్నా ఉన్న చెడ్డ పేరుని పోగొట్టుకోవడం కోసం మీరు దానికోసం పాటుపడండి. అనవసరమైన బురదలు మీరు చల్లినా కూడా మాకు ఏమీ జరగదు. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి దయచేసి మీ అనుచితమైన, నీచమైన, చీప్ రాజకీయ వ్యాఖ్యల్ని కట్టిపెట్టి ప్రజల కోసం మీరు ఏం చేయాలో అది తెలపండి. జనసేన టీడీపీ ప్రపంచం తలకిందులైనా కూడా కొట్టుకోవడం, విడిపోవడం జరగదు. మేము కలిసి ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని గట్టిగా మీడియా మిత్రుల ద్వారా జనాలకు కావచ్చు, అధికార నాయకులకు కావచ్చు తెలియజేయడం జరుగుతుంది. జై హింద్, జై జనసేన, జై టీడీపీ, జై తెలుగుదేశం. నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు. బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో ₹1000 పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద ₹100 తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ₹666కే 3 టిష్యూ ఫ్యాన్సీ శారీస్.
సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు. 666 రూపాయలకి 2 ప్లాసో సెట్స్, 499 రూపాయలకి 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెట్.